నమస్తే, వెల్కమ్ టు వేదా టీవీ. ప్రస్తుతం నేనైతే జూబ్లీ హిల్స్లో అయితే ఉన్నాను. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్. సో ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్. మరి ఇక్కడైతే ఈ రోజు అమ్మవారికి అయితే శాకంబ వారి అని చెప్పి మనం పిలుస్తాము. ఆ అలంకరణ ఈ రోజు చేశారనమాట. సో శాకంబ వారు అని అంటే ఏంటిది అని అంటే మాత్రం మొత్తంగా కూడా కూరగాయలతోని అమ్మవారిని అలంకరించడం. సో ప్రస్తుతానికైతే మనము ఆషాఢ మాసంలో అమ్మవారిని ఇక్కడ అలంకరించడం అనేది జరుగుతుంది. శాకంబ వారిగా ఈరోజు అమ్మవారు మన అందరికీ కూడా దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ భక్తులు అయితే రావడము, అమ్మ ఆశీర్వాదం కోసం అని చెప్పి ఇక్కడ గంటలైనా సరే క్యూ లైన్లలో నుంచొని అమ్మవారి దర్శనం అయితే చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ప్రజెంట్ ప్రధాన ఎంట్రెన్స్ ఉంటుంది కదా, సో ప్రధాన ఈ ఎంట్రెన్స్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఎంట్రెన్స్ దగ్గర చూడండి, ప్రధాన మార్గంలో మనము అమ్మవారిది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఆ ఎంట్రెన్స్లలోనే మన గోపురానికి ముందే అమ్మవారిని ఎలా ఇక్కడ బయట ఎంట్రెన్స్లోనే కూరగాయలు మొత్తం కూడా ఇవన్నీ భూమి నుంచి వచ్చే కూరగాయలు ఉంటాయి కదా, సో పండినవి ఆ కూరగాయలతో అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటిదనంటే చూడండి మీరు, క్యాప్సికమ్ కానివ్వండి, బ్రింజాల్ కానివ్వండి, లేకపోతే ఏంటిది పండు మిరపకాయ అంటే పండు మిరపకాయ, దొండకాయలు, ఇలా అనేక రకాలైన కూరగాయలతోటి ఈ అమ్మవారిది అయితే ఇక్కడ ఎంట్రెన్స్ ఇది చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇదే కాదు, లోపల కూడా పొట్లకాయలతోటి, తర్వాత కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి కదా, లైక్ ఆరెంజ్ కానివ్వండి, లేకపోతే వాటర్ మిలన్ కానివ్వండి, మెలన్ మాస్ కానివ్వండి, ఇలా అనేక రకాలైన ఫ్రూట్స్ తోటి. అండ్ తర్వాత ఇక్కడ మనం చూసినా కూడా చూడండి, కాకరకాయ కనిపిస్తుంది, మనకు సొరకాయ కనిపిస్తుంది, క్యాబేజ్ కనిపిస్తుంది, బెండకాయ కనిపిస్తుంది, క్యారెట్ కనిపిస్తుంది. ఇట్లా అనేక రకాలైన ఏంటిది కూరగాయలతో అయితే అమ్మవారి అలంకరణ అయితే జరుగుతుంది అనమాట. సో ఎంట్రెన్స్లోనే ఇలా ఉందనంటే లోపల అమ్మవారిది ఇంకా ఎలా ఉంటుంది అనేది అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాలు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జరిగిన అనంతరం కూడా ఇక్కడ అమ్మవారు శాకంబ వారిగా మనకైతే దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ దర్శనం చేసుకోవడానికి వేరే వేరే ప్రాంతాల నుంచి చాలామంది కూడా అమ్మవారి ఆశీస్సుల కోసం అని చెప్పి ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఈవెన్ చిన్నపిల్లలు కూడా, ఇక్కడ స్కూల్కి వెళ్ళే పిల్లలు, నర్సరీ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఎప్పటి నుంచి వస్తున్నారు, అమ్మవారి దర్శనాన్ని ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు ఏంటి అనేది అయితే కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక్కడ ఉన్న భక్తులతో. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మార్కాపురం నుంచి వచ్చాము. ఓకే. సో ఏంటి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? వస్తుంటామమ్మా, ప్రతి సంవత్సరం వస్తాం. అమ్మని దర్శించుకున్నాను, ఖచ్చితంగా వస్తాను. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? చూసారా లోపల మొత్తం డెకరేషన్ కానివ్వండి, అమ్మవారి దర్శనం? ఇంకా ఎంట్రన్స్ లో ఉన్నాము, ఖచ్చితంగా వెళ్ళి అమ్మని దర్శించుకొని రావాలమ్మా, ఖచ్చితంగా. అంటే లాస్ట్ టైం కూడా వచ్చారా మీరు? వచ్చామమ్మా, లాస్ట్ టైం వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాము. ఎలా అనిపిస్తుంది? అంటే లాస్ట్ టైం మీరు చూసారు, అమ్మవారి గ్లోరియస్నెస్ మాకు కళ్ళ ముందు కనబడతానే ఉంటది ఎప్పుడు, నిరంతరము. అమ్మవారి దయ వల్ల అంతా బాగానే జరుగుతుంది. అదే కాళ్ళకేదో అయినట్టుంది, అయినా కూడా అయినా పర్వాలేదమ్మా, కాలు అంతలా వాసిపోయి కాలు కట్టుకొని అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము. సరే, బయట మీకు ఇప్పుడు ఎంట్రెన్స్ లో కనిపిస్తుంది కదా, ఇది చూస్తే ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టుందా? చాలా చాలా బాగుందమ్మా, బ్రహ్మాండంగా డెకరేషన్ చేస్తున్నారు అమ్మవారికి, శాకాంబరి దేవి మాదిరిగా. చాలా సంతోషం అమ్మ అమ్మని చూడడానికి. సో చాలా తొందర పడుతున్నారు? అవునమ్మా, చాలా ఆత్రంగా ఉంది, అమ్మని ఎప్పుడెప్పుడు దర్శించుకుంటామని చెప్పండి. సో ఎవరెవరు వచ్చారు మరి మీరు? నేను మా ఫ్యామిలీ వచ్చాము, కార్ అక్కడ పార్క్ చేయడానికి వెళ్ళి ఉన్నారు, వస్తారు. అవును మేడం గారు, థ్యాంక్స్ అండి. మ్యామ్ మీ పేరు? ప్రీతి. సో ఎక్కడ ఉంటారు మ్యామ్? మేము నల్లకుంట. సో ఏంటి ఈ రోజు అయితే అమ్మవారిది చూస్తున్నాం కదా, శాకంబవారు అని చెప్పి మనం పిలిపించుకుంటాం కదా, దర్శనం చేసుకుందాం అనేసి వచ్చాము అనమాట. సో నేను మా ముగ్గురు ఫ్రెండ్స్ నలుగురం వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తాము, వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం అనమాట. అంటే ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ వస్తున్నారు కదా, ఒక మంచి యూనిక్నెస్ కానీ అండ్ మాకంతా మంచిగా జరుగుతుందని ఒక ఫీలింగ్? అట్లానే వస్తున్నాం, మంచి అవుతుంది అనేసి వస్తున్నాం అనమాట. ఓకే. సో అమ్మవారికి మీరేం సమర్పిస్తారమ్మా? ఏమైనా సమర్పిస్తారా ఎవ్రీ ఇయర్? మనీ అమ్మవారికి మనీ ఇస్తాము, డొనేషన్ లాగానే వచ్చినప్పుడు అంతే. ఇంకా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాం, కానీ మాకు మంచిగా అవుతుంది. ఓకే. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ వేరే వేరే చాలా డిఫరెంట్ వెజిటేబుల్స్ ఉంటాయి. ఆ వెజిటేబుల్స్ అన్నిటితో కూడా అమ్మవారి అలంకరణ చూసినప్పుడు అనిపిస్తుంది, బాగుంది డెకరేషన్ కూడా అంతా చాలా బాగుంది. అసలు చూడంగా కళ్ళు తరించిపోతాయి అమ్మవారిని చూస్తే. అసలు
ఓకే సో చాలా బాగుంది డెకరేషన్ అవి చాలా బాగుంది. ఓకే అండి థ్యాంక్ యూ. సో మీ పేరు? కవిత. కవిత. సో అందరు కలిసి వచ్చారంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఎంట్రన్స్ చూడగానే మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి? చాలా గ్రాండ్ గా అనిపించింది. నాది ఫస్ట్ టైం ఇవాళ దర్శనం చేసుకున్నాను. నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాను. సో ఎప్పుడు విన్నాను కానీ చూడలేదు. సో ఐ థాట్ ఐ షుడ్ కమ్ అండ్ విజిట్ టుడే స్పెషల్ డే కదా. మీరు విన్నప్పుడు జనరల్ గా ఏమని ఇమాజిన్ చేసుకొని ఉంటారు? ఐ హ్యాడ్ నో ఐడియా అబౌట్ దిస్ టెంపుల్. ఇట్స్ సో హ్యూజ్ యాక్చువల్లీ. సో వచ్చినాక చాలా మంచిగా అనిపించింది. చాలా రష్ ఉంటుంది అనుకున్నాను కానీ దర్శనం చాలా బాగా అయింది. ఓకే, దర్శనం అయిపోయిందా? Yes. సో చూసినప్పుడు ఏమనిపించింది అంటే ఫస్ట్ టైం మీరు చూసారు కదా ఇలా. Yes, yes. సో అప్పుడు ఆ ఫీలింగ్ ఏంటి? ఒక విష్ తో వచ్చాను. ఐ జస్ట్ విష్ ఫర్ Wish సంథింగ్. happened. ఎస్ ఎస్. ఓకే రైట్. అమ్మవారు ఖచ్చితంగా అలా చేయాలని మేము కోరుకుంటున్నాం. Thank you so much. థ్యాంక్ యూ. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? రామంతపూర్ నుంచి. రామంతపూర్ నుంచి వచ్చారా? అంటే ప్రతి సంవత్సరం వస్తున్నారా, ఈసారి వచ్చారా? ప్రతి సంవత్సరం ఒకసారి వస్తాం. ప్రతి సంవత్సరం ఈ రోజు వస్తూ ఉంటారు. ఎప్పుడన్నా ఒక రోజు వస్తాం. ఓకే, ఎలా అనిపిస్తుంది లోపల? చాలా బాగా అనిపిస్తుంది. డెకరేషన్ అంతా ఎలా అనిపించింది అమ్మ? చాలా మంచిగా ఉంది. మొత్తం వెజిటేబుల్ డెకరేషన్ కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. కూరగాయలతో శాకాంబరి దేవి చాలా చాలా బాగుంది. ఓకే రైట్. అమ్మ మీరు ఎక్కడి నుంచి? మేము అంబర్పేట నుంచి వచ్చాము. ప్రతి సంవత్సరం 1 yearకి ఒకసారి మధ్యలో కూడా వీలైతే వచ్చిపోతుంటాము. మాకు చాలా నమ్మకం అమ్మవారు అంటే. చాలా బాగా అనిపిస్తుంది. అందరినీ కూడా మా ఫ్రెండ్స్ రిలేటివ్ అందరినీ తీసుకొని వస్తాం. ఓకే, ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని ఫ్రెండ్స్ వదిన అందరినీ తీసుకొని వస్తాం. ఓకే, సో ఏంటి కూరగాయలతోని మనము రోజు కట్ చేసే కూరగాయలన్నీ కూడా ఇక్కడ డెకరేషన్ గా కనిపిస్తున్నాయి కదా, ఎలా అనిపిస్తుంది అంటే చూడ్డానికి కూడా? చూడ్డానికి చాలా బాగా మంచిగా, అమ్మవారికి అదే కదా అలంకరణ, అమ్మవారికి ఇష్టమైనది అదే కాబట్టి ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఇట్లా షోగా చేస్తారు కదా. సో అమ్మవారిని జనరల్గా ఇట్లా కూరగాయల మధ్యలో అమ్మవారిని చూస్తుంటే ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. అమ్మవారు దిగి వచ్చినట్టే. అసలు చాలా నమ్ముకుంటా అమ్మవారిని నేను. అన్ని అమ్మవార్లకు కూడా ఒడి బియ్యాలు అన్నీ వస్తా. బల్కంపేట కూడా వెళ్తాము. ఓకే, ఉన్న కాళీమాత అమ్మవారు, ఇక అన్ని శ్రావణం ఆషాఢం అన్ని టెంపుల్స్కి వెళ్తూనే ఉంటాము. ఓకే, టెంపుల్స్ కి అయితే వెళ్తూనే ఉంటారు. సో ప్రత్యేకంగా ఈ టెంపుల్ లో అయితే ఆషాఢ మాసం వచ్చిందంటే మాత్రం కూరగాయలతోటి చాలా రకాలైన కూరగాయలతోని అమ్మవారిని ఇట్లా డెకరేషన్ చేయడం, ఈవెన్ మనం ఎంట్రన్స్ లో అక్కడ చూసినా కూడా అమ్మవారి లైక్ కాకరకాయలతోటి అలా చేశారు కదా, ఒక రకంగా ఒక యానిమల్స్ లాగా. ఎలా ఉంది అది? చాలా బాగుంది. అసలు చూస్తే కళ్ళు 2 కళ్ళు సరిపోతాయి. చాలా బాగా అనిపిస్తుంది. ఈ పెద్దమ్మ టెంపుల్ అంటే ఎక్కడెక్కడి నుంచో చాలా మంది విశిష్టత, చాలా అమ్మవారు నమ్ముకుంటారు కాబట్టి చాలా నమ్ముకున్నకు మంచిగా చూస్తుంది అమ్మవారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము రామంతపూర్కి వచ్చామమ్మా. రామంతపూర్ నుంచి వచ్చారు. మీ పేరు? లావణ్య. లావణ్య. సో ఎట్లా అనిపిస్తుంది అమ్మ? చాలా బాగుందమ్మా. నేను ఇప్పుడు చాలా సార్లు వస్తాను. మా కోడలు మేము అందరం కలిసి వస్తాము. ఎప్పుడో తను వస్తే అప్పుడు వచ్చేస్తాము. చాలా బాగుంది. ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చూడగానే? బాగుందమ్మా. నేను బాగుంది. ఆషాఢం కానీ శ్రావణ మాసం కానీ ఎప్పుడన్నా ఒకసారి కంపల్సరీ అటెండ్ అవుతాం. ఓకే, కంపల్సరీ. మధ్యలో ఎప్పుడు వీలైతే అప్పుడు వస్తాను. ఈ 2 మాసాలలో మాత్రం ఒకసారి వచ్చి వెళ్తాం. ఈ 2 మాసాలు అంటే ఆషాఢంలో కానీ శ్రావణంలో ఎప్పుడు వీలైతే అప్పుడు వస్తారు. ఓకే, సో మీరు కోరిన కోరికలు తీరాయా అమ్మ ఇక్కడ అమ్మవారిని? మంచిగా అనిపిస్తుంది అమ్మా. మంచిగా అనిపిస్తుంది నాకు. మంచిగా ఉంటుంది. ఉంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. మీరు మీ పేరు? నా పేరు స్వరూపరాణి. మేము చైతన్యపురికి వెళ్ళి వచ్చాము. 2 years క్రితం వచ్చి మొక్కుకొని వెళ్ళాను. మా ఇంట్లో మాకు మంచిగా మా మనవాడు వస్తే ఒడిబియ్యం పోస్తానని మాకు మంచిది జరిగింది. నేను ఒడిబియ్యం తీసుకొని వచ్చాను. మొక్కు తీసుకోవడానికి వచ్చాను ఈరోజు. తీసుకొని వచ్చాను. మంచిగా ఈ ఆషాఢ మాసం కాబట్టి శాకాంబరి దేవి అలంకరణ అన్ని కూరగాయలతో చాలా ఆనందంగా మంచిగా అనిపిస్తున్నది. కూరగాయలతో అమ్మవారిని చూసి ఎలా అనిపించింది? చాలా 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 2 కళ్ళు సరిపోవు. అమ్మవారు చూస్తే చాలా అద్భుతంగా ఉంటది. నా మొక్కు తీరింది కాబట్టి చాలా ఇంకా హ్యాపీగా ఉన్నాను. నమ్ముకున్నాను కాబట్టి వచ్చి ఒడిబియ్యం పోస్తాను. అది చాలా ఖచ్చితంగా జరుగుతుంది. నమ్ముకున్న వారికి మాత్రం తప్పకుండా జరుగుతుంది అమ్మవారు. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఒకటే చెప్తున్నారు, అమ్మవారిని చూడడానికి చాలా ఆనందంగా ఉంది, కన్నుల పండగలా ఉందని చెప్తున్నారు. అదే కాకుండా ఇదే కాదు, లోపల ఉన్న డెకరేషన్ కూడా ఒకసారి మనం గమనిస్తే చాలా మంది కష్టపడి, ఎంతో మంది కష్టపడి అమ్మవారి మీద ఉన్న భక్తితోటి వాళ్ళు ఈరోజు ఈ డెకరేషన్ చేయడం అనేది కూడా మనము చూడొచ్చు అనమాట. అంటే చాలా మంది, ఎంతో మంది పని చేస్తే కానీ ఈ డెకరేషన్ అనేది అవ్వదు. అందులోనూ ఇక్కడ మనం చూడండి గోపురం మీద కూడా అమ్మవారిది ఎలా ఉన్నారు ఏంటిది అనేది. సో అమ్మవారు చాలా క్లియర్గా మనకి కనిపిస్తున్నారు. సో
అమ్మవారు అయితే సింహం మీద ఇప్పుడు ఆశీనులై ఉండి అక్కడ నుంచి ఆమె దర్శనం ఇస్తూ ఉంటారు కాబట్టి మనము వెనకాల చూసిన లోపల కూడా ఆల్మోస్ట్ ఫ్రూట్స్ తోటి అంత పైన డెకరేషన్లు కానివ్వండి, ఆ మధ్యలో మొత్తం అది రౌండ్గా తిరుక్కుంటూ సంగీతానికి సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్స్ పెట్టి అదంతా కూడా మనం చూడొచ్చు. అలానే వాళ్ళు అక్కడ పూజారులు కానీ వాళ్ళ మంత్రాలు వాళ్ళు చేయడము, అమ్మవారికి హారతి ఇవ్వడాలు, ప్రతి ఒక్కటి చూడొచ్చు. భక్తుల రద్దీ అనేది ఇంకా పెరుగుతుంది. సో ఇక్కడంతా కూడా భక్తుల రద్దీ ఎక్కువగా అనిపిస్తుంది మనకు. భక్తులందరూ కూడా ఇక్కడ ఫోటోలు దిగడాలు, అమ్మవారిని వచ్చి దర్శించుకోవడాలు, ఇలాంటివన్నీ కూడా మనము ఇక్కడ చూడవచ్చు. అదే కాకుండా ఇక్కడ చాలా కష్టపడి అయితే ఇక్కడ అమ్మవారి కోసం అని చెప్పి ఎంట్రన్స్ వల్లనే ఇలా ఉందనంటే లోపల కూడా ఇంకా చాలా వాళ్ళు గట్టిగానే డెకరేషన్ చేసి ఉంటారు. సో లోపలికి వెళ్ళి కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాము. కానీ యాక్చువల్గా చెప్పాలంటే లోపల పెద్దగా కెమెరాస్ కానివ్వండి, మైక్స్ కానివ్వండి ఎలా ఉండవు. సో ఇక్కడ పబ్లిక్ వాళ్ళది మాట్లాడిన ఒపీనియన్స్ అయితే మనం తీసుకోవడం అనేది జరిగింది. మనం ఒక్క వాయిస్ దర్శనానికి వచ్చారు కదా మ్యామ్, ఒక్కటే ఇలా అమ్మవారి దర్శనం కోసం వచ్చామని. తీసాను ఇచ్చాను ఆల్రెడీ, ఇందాక తీసుకున్నారు. తీసుకున్నారు, బొకే తీసుకొచ్చారు కదా ఇందాక. ఈరోజు శాకంభవాన్ని దర్శించుకోవడానికి ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్కి రాజకీయ నాయకులు, ఇక్కడ దగ్గరలో ఉన్న కార్పొరేటర్స్ కానివ్వండి, తర్వాత కొంతమంది ఎమ్మెల్యేస్ కానివ్వండి, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ కూడా ఇలా పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, వాళ్ళకి వీలైతే వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం ఈరోజు చేసుకోవడం అనేది జరుగుతుంది. సో కవిత గారు కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది. ఆమె కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం అనేది అయితే జరిగింది.